హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ 'కార్తిక్ గాడి కష్టాలు'. ఈరోజు మనం మాట్లాడుకొనిపోయేది సీజన్ 2 నడుస్తుంది ఇప్పుడు 'అగ్ని పరీక్ష'. 'అగ్ని పరీక్షలో' జడ్జెస్ నిర్ణయం కరెక్టా? కాదా? అంటే అందరి విషయాల గురించి నేను చెప్పట్లేదు. 'ఉప్పల్ బాలు' గురించి వాళ్ళు ప్రవర్తించిన తీరు నాకు చాలా చెడ్డ చిరాకుగా అనిపించింది. అంటే ప్రేక్షకులు ఏ ఏ ఏ బేస్ మీద అయితే ఆలోచించుకొని చూస్తారో మనకు కూడా అలాగే అనిపిస్తుందని నాకనిపిస్తుంది. 'ఉప్పల్ బాలు' విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే 'ఉప్పల్ బాలు' ఆడ, మగ అని జడ్జెస్ ఎలా అడుగుతారండి? అడుగుతారా? అడగకూడదు గదా! ఇప్పుడు 'ఉప్పల్ బాలు' వల్గర్ వీడియోస్ చేశాడు. తన గురించి తెలుసు కదా అందరికి. వల్గర్ వీడియో చేశాడా? లేకపోతే ఏం వీడియో చేశాడు? లేతే ఆడ, మగ వీడియో చేశాడా అనేది అందరికి తెలుసు. మీరెందుకీ సెలక్షన్ కమిటీలో సెలక్షన్ చేశారండి? సెలక్షన్ చేయకుండా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని తననడిగారు. నవదీప్ గారు మీకే. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నిన్ను సెలెక్ట్ జేయాలని అడిగారు. అది మీకు ముందే తెలుసు కదా! ఉప్పల బాలు ఇట్లాంటి వాడు. తను ఎప్పుడూ ఒక 5 సంవత్సరాల నుంచే తను తెలుసు. ఉప్పల బాలు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇలాంటి వీడియోస్ చేస్తాడు, అలాంటి వీడియోస్ చేస్తాడని జెప్పేసి అది అందరికీ తెలుసు. మీరెలా సెలెక్ట్ జేశారు? సెలెక్ట్ జేసి మీ రేటింగ్ కోసం మీరు ఇక్కడికి నేనే గాదు ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇదే అనుకుంటున్నారు. మీ రేటింగ్ కోసం తనని సెలెక్ట్ జేసి తనను అవమానించి ప్రేమలో పడేటట్టు చేసి అతన్ని అవమానించేటట్టు చేశారని జెప్పేసి నేననుకుంటున్నాను. అది మీకు కూడా తెలుసు. మీరు అందరి పట్ల అలా ప్రవర్తించారని నేను చెప్పట్లేదు. అందరి పట్ల మీరు మంచిగానే జడ్జిమెంట్ నాకు చాలా నచ్చింది. మీరు అడిగే పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ వాళ్ళ విషయంలో ఎందుకలా జేశారు? శ్రీముఖి అయితే చెప్పాల్సిన పని లేదు. శ్రీముఖి తనేదో అప్సరాస పైనుంచి దిగొచ్చానని అనుకుంటుంది. నిజం. ఇది ప్రతి ఒక్క ప్రేక్షకులు తన మీద అంతకుముందు ఎంత జోవియల్‌గా మంచిగా ఉండేది. తను ఎవరో రన్నింగ్ రాజా ఎవరో వచ్చారతను. అతన్ని ఎంత ఇన్సల్ట్ చేసిందండి. దగ్గరకొస్తే దూరంగా ఉండు లేకపోతే కొడతానా? అదే అందరిని అలాగా అనగలరా? అనగలరా? మీరు వాళ్ళని సెలెక్ట్ జేయకూడదు. అట్లాంటప్పుడు వీళ్ళని తీసుకోము అన్నప్పుడు వాళ్ళని ఇన్సల్ట్ చేసి పంపించకూడదు. వాళ్ళకి యాక్టింగ్ రాదు. నీకు యాక్టింగ్ రాదని చెప్పేసి పంపించేయాలి. దగ్గరకొస్తే కొడతాను, నెట్టేస్తాను, కొట్టేస్తాను. చాలా వల్గర్‌గా ఉంది మీరు బిహేవ్ చేసిన పద్ధతి వాళ్ళిద్దరి విషయంలో. మిగతా వాళ్ళ విషయంలో నేను కాదనట్లేదు. చాలా బాగా చేశారు. మీ అంటే మిమ్మల్ని క్వెషన్ చేసే అంత టోలం కాదు. కానీ వీళ్ళిద్దరి గురించి మీరు ప్రవర్తించిన తీరు అమానుషం. అసల అన్యాయం అన్నమాట. ఉప్పల బా ఇప్పుడు తన గురించి ఒక్కళ్ళకి కాదు అందరికి తెలుసు. మీకు తెలుసు. కావాలని గుచ్చి షో రేటింగ్ కోసం తనని బలి చేశారు. ఇప్పుడేమనుకోవాలి అందరూ ఇన్సల్ట్‌కి ఫీల్ అయితాడు కదా! అతను అందరూ ఇన్సల్ట్ చేసినట్టే కదా! ఆ! రూలింగ్ రాజా అతన్నయితే అసలు స్టేజ్ మీద నిమిషం కూడా నుంచోనే లేదు. తను ఏం చేశాడో, ఏం ఏం చేయలేదో తెలీదు. నచ్చలేదు. ఓకే. 3 రెడ్ కార్డ్‌లు ఇచ్చి పంపించేయాలి. చీదరించుకోవటం, చీత్కారం అసలు అసహ్యంగా ప్రవర్తించడం అనేది చాలా నేర్చుకోవాల్సింది. యాంకర్‌కున్న లక్షణాలు 50% ఉన్నాయి. అది చాలా అలవరుచుకుంటే ఓకే. యాంకరింగ్ అందరితో కలివిడిగా ఉంటారు నేను కాదనట్లేదు. అందరితో ఉండాలి. కొందరితో గాదు. సుమా గారిని చూసి నేర్చుకోండి. ఇదే నేను చెప్పాలనుకుంది. ఎవరైనా మీకు నేను చెప్పింది మీకు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. ఈ విషయం గురించి మాట్లాడటానికి కామెంట్ సెక్షన్‌లోకొచ్చి కామెంట్ చేయండి. జై హింద్.